హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కృష్ణ ఆస్ట్రో టీవీ. నా పేరు నరసింహమూర్తి. నా మొబైల్ నెంబర్ వచ్చి 8712190468. ఈనాటి కార్యక్రమంలో ఈ 2024 సంవత్సరం ప్రారంభం కాబోతున్నది రేపటి నుంచి. ఈ 2024 సంవత్సరానికి నవగ్రహాలలో అంటే ఈ ఇంగ్లీష్ సంవత్సరాలు ఆధారంగా చూసుకుంటే 2, 2, 4 అంటే 8 వస్తుంది. ఈ 8 నవగ్రహాలలో శని అయ్యున్నాడు. కాబట్టి ఇంగ్లీషు అక్షరాలు నెలల ఆధారంగా 8 అంటే శని ఈ 2024 సంవత్సరానికి అధిపతి అయ్యున్నాడు. న్యూమరాలజీ ప్రకారంగా చూసుకుంటే వాటికి మిత్రగ్రహాలు కనుక చూసుకుంటే శనికి గురుడు, బుధుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు కూడా మిత్రగ్రహాలుగా ఉంటాయి. ఈ 3 గ్రహాలు మిత్రగ్రహాలుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి యొక్క పేరు చూసుకుని ఈ 2024 సంవత్సరంలో ఆ వ్యక్తి ఎంతటి అదృష్టాన్ని పొందుతాడు, ఆ వ్యక్తి యొక్క ఒరిజినల్ పేరులో పవర్స్ ఏమున్నాయి, అలాగే మాడిఫై చేసిన తర్వాత ఎటువంటి ఎనర్జీ లెవెల్స్ ఆ వ్యక్తికి వస్తాయి అనేటువంటి ఉదాహరణలతోటి నేను మీకు వివరిస్తాను. ఇప్పుడు మీకు ఈ 2024 సంవత్సరం రాసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఇక్కడ మనం చూసుకుంటే 2024 2024 అంటే 2, 2, 4 + 4 8. ఇందాక నేను మీకు చెప్పినట్టుగా ఈ సంవత్సరానికి న్యూమరాలజీ ప్రకారంగా రూలింగ్ ప్లానెట్ అయితే నెంబర్ 8 అనమాట. ఈ 8కి మిత్ర సంఖ్యలు 3, అలాగే 5, 6. 3 అంటే గురుడు, 5 అంటే బుధుడు, అలాగే 6 అంటే శుక్రుడు. ఈ 3 నెంబర్లు కూడా అంటే ఈ తారీఖుల్లో పుట్టిన వ్యక్తులు కానీ, అలాగే ఈ నెంబర్లలో పేర్లు ఉన్న వ్యక్తులు కానీ, ముఖ్యంగా పిరమిడ్ నెంబర్స్ బాగుంటే ఇంకా బాగుంటుంది. ఆ యొక్క అనాలిసిస్ ఈ సంవత్సరం ఈ పేరు కనుక అత్యంత వైభవపేతంగా ఏ వ్యక్తికి ఉంటే ఆ వ్యక్తి ఎంత విజయాన్ని సాధిస్తాడు అనే విషయాలు మనం పూర్తిగా తెలియజేసుకుందాం. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి యొక్క పేరు ఇక్కడ రాస్తున్నాను చూడండి. సింపుల్గా రాస్తున్నాను. చరణ్ వర్మ, CHARAN వర్మ, VARMA. చూడండి, చరణ్ వర్మ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 అక్షరాల్లో ఈ వ్యక్తి యొక్క పేరు ఉన్నది. 11 అక్షరాలు ఎవరికైనా పేరుండొచ్చు. అది చాలా మంచి సంఖ్యగా చెబుతూ ఉంటాం. మరి ఈ పేరుకు ఉండే ఎనర్జీ ఎంత ఉంది, పవర్ ఎంత ఉంది చూసుకుంటే 3, 5, 1, 2, 1, 5, 6, 1, 2, 4, 1. దీని సంఖ్యాబలం ఎంత ఉందో చూసుకుందాం. 3, 5 అంటే 8, 9, 10, 12, 17, 23, 24, 26, 30, 31. చూసారా, 31 అనేటువంటి సంఖ్యాబలం చాల్యంలో వచ్చింది. నేను ఎప్పుడు చెప్తుంటాను, 31 అంటే విధ్వంసము, చాలా అత్యంత భయంకరమైన సంఖ్య. జీవితం అంతా రివర్సే, తారుమారు. ఈ 31లో కనుక పేరు ఉంటే ఈ వ్యక్తి ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటాడు. ఈ చరణ్ వర్మ అనే పేరు ఎప్పుడైతే ఈ రకంగా పెట్టారో, ఈ స్పెల్లింగు స్కూల్ సర్టిఫికెట్లో కానీ అన్ని చోట్ల కూడా ఇలాగే రాసి ఉంటారు. ఈ స్పెల్లింగ్లో కనుక 31 సంఖ్య వచ్చిన కారణం చేత ఈ అబ్బాయికి రావాల్సిన అదృష్టం అనేది పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. జాతకంలో యోగాలు ఉన్నా సరే ఇందులో బ్యాడ్ నెంబర్ ఉంది 31. అంతా రివర్సే. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి, విద్యపరంగా ఇబ్బందులు ఉంటాయి, మానసికంగా కూడా ఇబ్బందులు ఉంటాయి, అలాగే హైయర్ స్టడీస్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇతని యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు ఫేస్ చేయవలసిన పరిస్థితి ఈ చరణ్ వర్మ అనే పేరులో కనపడుతోంది. ఇది చాల్డియన్లో ఉంది. ఇప్పుడు మనం పైథాగరస్ తీసుకుందాం. పైథాగరస్లో ఈ పేరు 46లో వచ్చింది. 46లో పైథాగరస్ ఉందంటే కనుక చాలా ఎక్స్ట్రార్డినరీ పవర్స్. ఈ 31 సంఖ్యాబలంలో ఉండేటువంటి అనేక రకాల సమస్యల్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తుంది 46లో ఉండేటువంటి సంఖ్యాబలంలో ఉండేటువంటి అదృష్టం. ఈ 4 అనేటువంటి సంఖ్య చాలా చాలా అద్భుతమైన సంఖ్య న్యూమరాలజీ ప్రకారం. అయినప్పటికీ 31 చాలా ప్రభావితంగా ఉంది. దానికి తోడు నేను ఎప్పుడు చెప్తుంటాను, పిరమిడ్లో ఈ చరణ్ వర్మ అనేటువంటి పేరులో ఎంత సంఖ్య వచ్చింది అని ఒక్కసారి మనం ఇక్కడ పిరమిడ్ సంఖ్య వేసి చూస్తున్నాను. ఇక్కడ చూడండి, 43 నెంబరు ఇతనికి పిరమిడ్ వచ్చింది. 4 + 3 ఈ రెండూ కూడా చాలా చక్కని అభివృద్ధిని అయితే ఇస్తాయి. లైఫ్లో డెవలప్మెంట్ అయితే ఉంటుంది. ఎంత డెవలప్మెంట్ ఉన్నప్పటికీ కూడా సమస్యలు పాలయ్యేటువంటి జీవితం. ఇది అభివృద్ధితో పాటుగా అమాంతంగా లోయలోకి గంటేసేటటువంటి జీవితం ఉంటుంది. సంపాదించిన సంపద అలాగే సంపాదించి
కష్టపడి తెచ్చుకున్న కీర్తి గౌరవం అన్నీ కూడా అమాంతంగా పోగొట్టేటువంటి సంఖ్య ఈ 43లో ఉంది. కాబట్టి ఈ పిరమిడ్ సంఖ్య అనేటువంటిది కూడా విధ్వంసకరమైన సంఖ్య. అభివృద్ధి ఉంటే సరిపోదు, అభివృద్ధి నిలబడాలి ఏ వ్యక్తికైనా. మనం కష్టపడ్డ కష్టం కానీ, సంపాదించుకున్న సంపద కానీ, అలాగే ఇంకా అనేక రకాల యోగాలు కానీ ఎప్పటికీ చేజారిపోకూడదు. ఏ వ్యక్తికైనా అలాంటివి చేజారిపోతున్నాయంటే ఇలాంటి రాంగ్ నెంబర్స్ ఉంటాయి. ముఖ్యంగా పిరమిడ్లో అసలు రాంగ్ నెంబర్ రాకూడదు. అలాగే ఈ పైథాగరస్ చాండియన్లో కూడా రాంగ్ నెంబర్ రాకూడదు. కానీ ఈ చరణ్ వర్మ అనే పేరులో అదృష్టం కొద్ది 46 రావటం వల్ల ఇతను సూసైడ్ నెంబర్ అని కూడా అంటూ ఉంటాం. ఏ సందర్భంలో అయినా సరే ఇతను నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకోసం బతకాలి, ఈ కష్టాలు ఏమిటి నాకు అని చెప్పేసి అని ఎవరన్నా ఏదైనా చదువుకునే టైంలో ఫ్రెండ్స్ కానీ స్నేహితులు కానీ ఏదైనా మాట అంటే అతను ఏదైనా ఘోరంగానే తలపెట్టే అవకాశాలు ఉంటాయి. సూసైడ్ అటెంప్ట్ చేసే అవకాశాలు కూడా ఈ నెంబర్లో ఉంటాయి. అంతటి ఘోరమైన సంఖ్య. కానీ 46 ఆపుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు వేకప్ చేస్తూ ఉంటుంది. ఈ 46 అనేటువంటి ముఖ్యమైనటువంటి నెంబర్ మంచి సంఖ్య ఉన్న కారణం చేత ఇతని జీవితంలో ఎత్తుపలాలు దీని ద్వారా ఏర్పడుతూ ఉంటే దీని ద్వారా కొంచెం కంట్రోల్ అవుతూ ఉంటాయి. 31 అంటే 4, 43 అంటే 7. మళ్ళా ఇతని జాతకంలో మనం పరిశీలనకి ఇస్తే కనుక రాహుకేతువులకి సంబంధించిన దోషం కూడా ఈ యొక్క న్యూమరాలజీ ప్రకారంగా ఈ పేరులో ఉంది అని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఉదాహరణకి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. డేట్ ఆఫ్ బర్త్ కనుక చూస్తే కనుక 19వ తారీఖు పుట్టాడు అనుకుందాం, 6వ నెల పుట్టాడు అనుకుందాం, 1995 ఇతను పుట్టినటువంటి సంవత్సరంగా మనం ఎగ్జాంపుల్గా లెక్కేసుకుందాం. 19 అంటే మళ్ళా డిజైరబుల్ నెంబర్ 1. చాలా అద్భుతమైన తారీఖులో పుట్టాడు. బాల సూర్యుని వలె ప్రకాశించే శక్తి గలటువంటి సంఖ్య, జీవితంలో దినదినాభివృద్ధి సాధించడానికి అనుకూలమైన సంఖ్య. 19వ తారీఖు పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జీవితం కూడా చాలా చాలా డిజరబుల్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి ప్రతి పని కూడా ఆకర్షణీయంగా ఉంటుంది, అందంగా ఉంటుంది, అభివృద్ధి పదంలో ఉంటుంది. అలాగే ఓటమి ఎరుగని వ్యక్తులుగా ఉండే అవకాశం కనపడుతోంది. ఇలాంటి ఈ 19వ తారీఖు పుట్టిన వ్యక్తి యొక్క జీవితం ఈ 31 వల్ల 43 వల్ల కూడా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. ఒకటి మనం చెప్తూ ఉంటే ఎప్పుడు కూడా రాహుకేతువులు రవిచంద్రులను పట్టి పీడిస్తూ ఉంటారు. దీనిని జాతక భాగంలో చూసుకుంటే గ్రహణ యోగము, గ్రహణ దోషము అంటూ ఉంటాం. అంటే రాహువు రవిని కానీ చంద్రుని కానీ పీడిస్తాడు. అలాగే చంద్రుని కూడా రాహు కానీ కేతు కానీ పట్టి పీడిస్తుంటారు. ఇవే మనకు ఆకాశంలో గ్రహణాల రూపంలో కనపడుతూ ఉంటాయి. అలాంటి దోషాలు ఈ పేరులో ఉన్నాయి. 4 ఉంది, 7 ఉంది. దీంట్లో 7 అంటే కేతువు, 4 అంటే రాహువు. మరి ఇక్కడ చూసుకుంటే రవి బలంతో ఉంది పేరు. ఇక్కడ రవి బలం 19 అంటే 1 వచ్చింది, 46 అంటే కూడా 1 వస్తుంది. అంటే ఇతనికి తండ్రి ద్వారా కూడా ఇబ్బందులు ఉంటాయి. తండ్రి ద్వారా కూడా కొన్ని రకాల సమస్యలు ఫేస్ చేయక తప్పని పరిస్థితి. అతను ఉద్యోగంలో కానీ, కుటుంబంలో కానీ, వివాహం అయితే భార్యాభర్తల మధ్యన కానీ, సంతానపరంగా కానీ ఇంకా అనేక రకాల సమస్యలు ఇక్కడే మనకి చాలా ఎక్కువగా కనపడుతున్నాయి. మరి ఇతను పుట్టిన సంవత్సరం కనుక చూసుకుంటే 10, 19, 24 అంటే 6 వచ్చింది. ఇది చాలా మంచి సంఖ్య. 6 మంచి సంఖ్యే, 1 మంచి సంఖ్యే. 1 అంటే ఈ యొక్క గ్రహరాజు రవిగా చెప్పుకుంటాం, సూర్యుడిగా. శుక్రుడు అంటే రాక్షసుల యొక్క రాజు శుక్రాచార్యుడు. ఈ 2 బలమైన గ్రహాలే. మరి డెస్టినీ నెంబర్, ఇక్కడ డెస్టినీ నెంబర్ ఎంత వచ్చింది అంటే కనుక 18, 19, 24, 6, 30, 30, 10, 40. అంటే ఈ రకంగా చూసుకుంటే 40 అంటే మనకి 4 వచ్చింది. ఇంకో లెక్క వేసుకుంటే కనుక 6, 6, 12, 1, 13 అంటే ఇలా చూసుకున్న 4 వచ్చింది. అంటే ఓవరాల్గా ఈ యొక్క బర్త్ నెంబరు 1 అయితే డెస్టినీ నెంబర్ 4 అయింది. ఇక్కడ చెప్తున్నాను చూడండి మీకు 1, 4. మరి ఇతనికి ఏంజిల్ నెంబర్ అని చెప్తుంటాను. ఏంజిల్ నెంబర్ ఎప్పుడు లైఫ్ ఇస్తుంది కాబట్టి ఇతనికి ఏంజిల్ నెంబర్ వచ్చి నెంబర్ 5 అవుతుంది. అంటే ఈ యొక్క ఏంజిల్ నెంబర్ 5 అనేటువంటిది చాలా చాలా అద్భుతమైన సంఖ్య. దినదరాభివృద్ధిని ఈ యొక్క 5లో కనపడుతూ ఉంటుంది. ఈ 5కి అనుకూలంగా కనుక ఇతని పేరు కనుక ఉంటే, ఈ 1కి 5కి అనుకూలంగా కనుక పేరు ఉంటే ఇతని జీవితమే మారిపోతుంది. ఈ చరణ్ వర్మ అనేటువంటి జీవితం. ఇతను డొమెస్టిక్ లైఫ్ బాగోదు, కుటుంబ జీవితం బాగోదు. పెళ్ళైతే భార్యతో ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ భార్యాభర్తలు బాగుంటే సంతానపరంగా ఇబ్బందులు ఉంటాయి. భార్యాభర్తలు సంతానం బాగుంటే కనుక ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉంటాయి. ఇలా ఒక సమస్య కాదు 43, 31లో అనేక రకాల సమస్యలు మనకి కనబడుతూ ఉన్నాయి. మరి అతని పేరు ఏ విధంగా మోడిఫై చేస్తే బాగుంటుంది అనే దానికన్నా ఈ డేట్ ఆఫ్ బర్త్లో మిస్సింగ్ నెంబర్స్ వద్దాం. ఎప్పుడు మీకు చెబుతూ ఉంటాను మిస్సింగ్ నెంబర్స్.
అంటే ఇక 1 2 3 4 5 6 7 8 9. ఇప్పుడు మీకు ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూసుకుంటే వచ్చిన మిస్సింగ్ నెంబర్స్ ఈ రకంగా ఉన్న కారణం చేత ఇందులో ఏ నెంబర్లో ఉన్నా ఏ నెంబర్ లేవో చూసుకుందాం. ఇక 1కి ఇక్కడ 1 కొట్టేశాను, అంటే ఇక్కడ 6 కనపడుతోంది, ఇక్కడ 6 కొట్టేసా. 9 9కి 9 కొట్టేశాను, 5కి 5 కొట్టేశాం. అంటే ఇక్కడ మీకు మిస్సింగ్ నెంబర్స్ అంటూ ఉంటాం కదా. ఇంక మిస్సింగ్ నెంబర్స్ ఏమున్నాయి అని రాసుకుంటే కనుక ఇక్కడ 2 3 4 7 8 ఈ నంబర్లు ఇతనికి మిస్ అయి ఉన్నాయి. 2 3 4 7 8. ఈ 2 3 4 7 8ని మిస్ అయిన కారణం చేత ఈ నంబర్ ఇతర పేర్లో ఉన్నాయని చూసుకుంటే 2 ఉంది ఆల్రెడీ, 3 ఉంది ఆల్రెడీ, 4 ఉంది ఇక్కడ, అలాగే 7 8 లేవు. అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక నెంబర్ 7 నెంబర్ 8 ఈ 2 నెంబర్లు కూడా ఖచ్చితంగా అతనికి కావాల్సిందే. అతని మొబైల్ నెంబర్ ద్వారా కానీ, అతను వాడే వెహికల్లో కానీ, అతను నిత్యం వాడేటువంటి వాటిలో ముఖ్యంగా మొబైల్ అయితే చాలా చాలా మంచిది. ఎందుకోసం అంటే ఇన్పుట్ అంటే మనకు వచ్చే కాల్స్ అన్నీ కూడా ఈ 7 8 నెంబర్తో ఉన్న మొబైల్ నెంబర్లో కనుక వస్తే పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇతను చేసే అవుట్ గోయింగ్ కాల్స్ అన్నీ కూడా ఈ 7 8 నెంబర్లో ఉన్న ఫోన్తో కనుక చేస్తే పాజిటివ్ వైబ్రేషన్స్తో కాల్స్ బయటకు వెళ్తాయి. సక్సెస్ రేట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ పేరులో కూడా మార్పు చేయాలి. అది ఒకసారి చెప్తాను మీకు. ఈ చరణ్ వర్మ అనేటువంటి ఈ పేరుని మనం మాడిఫై చేస్తే ఇక్కడ 31 రాకూడదు, ఇక్కడ 43 రాకూడదు. ఇది దీని పిరమిడ్ సంఖ్య చాలా ఇంపార్టెంట్గా చెబుతూ ఉంటాను. ఇది ఒకసారి మీకు చెప్తున్నాను చూడండి. ఈ పేరు మాడిఫై చేస్తున్నాను. CHARUN చరణ్ వర్మ, VURMA. చూడండి, చరణ్ వర్మ అనేటువంటి ఈ స్పెల్లింగ్ని ఇలా మార్చడం జరిగింది. మరి ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే కనుక 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇక్కడ కూడా అక్షరాలని మనం ఏమీ పెంచలేదు, తగ్గించలేదు. ఇక్కడ 11 అక్షరాలే ఉన్నాయి, ఇక్కడ కూడా అతనికి 11 అక్షరాలే ఉన్న కారణం చేత ఈ సంఖ్యాబలాలు మొత్తం మారిపోతాయి. చూడండి, ఇక్కడ మీకు సంఖ్యాబలం ఏమవుతుందో చెప్తాను మీకు. C అంటే 3 5 1 2 6 5 6 6 2 4 1. ఇతర సంఖ్యాబలం ఎంత వచ్చిందో ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. 3 5 8 9 11 17 22 22 ప్లస్ 28 34 38 40 41. ఇక్కడ చూడండి, అతనికి 41 అనేటువంటి నెంబర్ వచ్చింది. చార్లిన్ ప్రకారంగా నెంబర్ 41 అంటే కనుక చాలా అత్యంత అద్భుతమైన సంఖ్య, మిక్కిలి శక్తినిచ్చేటువంటి సంఖ్య. ఇతర జీవితంలో ఈ 31 ఎన్ని రకాల కష్టాలు ఉంటాయో ఆ కష్టాల మొత్తం అన్ని తొలగించేటువంటి సంఖ్య. సమస్తమైనటువంటి యోగ్యతలు పొందడానికి అర్హత ఈ 41 నెంబర్లో, ఈ స్పెల్లింగ్లో ఇతరకు వస్తుంది. అటువంటి శక్తి ఈ యొక్క స్పెల్లింగ్లో, ఈ సంఖ్యల్లో, ఈ ఎనర్జీ ఇతను రిలీజ్ అవుతోంది. అదే కాకుండా చూడండి, ఇక్కడ బర్త్ నెంబర్ 1, డెస్టినీ నెంబర్ 4, ఏంజిల్ నెంబర్ 5 అని చెప్పాను మీకు. ఇక్కడ కూడా నెంబర్ 5 వచ్చింది. ఇప్పుడు మనం దీనికి పైథాగరస్లో చూసుకుంటే ఇతర నెంబర్ ఎంత వచ్చింది అని కనుక చూసుకుంటే నెంబర్ 50. ఇది పైథాగరస్లో 50 కూడా చాలా అత్యంత అద్భుతమైన సంఖ్య. 41 అంటే 5, 50 అంటే 5. ఇతను మరి ఇక్కడికి ఏంజిల్ నెంబర్ ఎంత వచ్చింది అది కూడా ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక 46 అనేటువంటిది ఇతనికి దీని క్రౌన్ నెంబర్ అంటాం. 46 అనే పిరమిడ్ సంఖ్య వచ్చింది కారణం చేత ఇతర జీవితంలో ఎటువంటి సమస్యలు కూడా లైఫ్లో ఎప్పటికీ రావు. జాతకం ప్రకారం ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ సమస్యలు కూడా కంట్రోల్ అయిపోతాయి. ఇప్పుడు ఇతనికి ఈ 2024 సంవత్సరం ఏ రకంగా కలిసి వస్తుంది అని ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇందులో 41 ఉంది, ఇందులో 50 ఉంది, పిరమిడ్లో 46 ఉంది. ఇందులో ఉన్న రాంగ్ నెంబర్స్ అన్నీ తీసేసాం. ఇతర మొబైల్ నెంబరు ఉదాహరణ ఇంకా తీసుకునే శ్రద్ధ కనుకుంటే ఈ మిస్సింగ్ నెంబర్స్ అన్నీ ఉండేలాగా 2 3 4 7 8 ఈ నెంబర్లు అన్నీ కూడా ఉండేలాగా మిస్సింగ్ నెంబర్స్ అతను మొబైల్ నెంబర్ తీసుకుంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన విజయం ఇతను సొంతం అవుతుంది. అలా లేదు, ఈ 2 3 4 నెంబర్లు ఈ పేరులో ఉన్నాయి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది. అలాంటప్పుడు ఇక్కడ 7 8 అంటే 7 + 8 ఈ 2 సంఖ్యలు వచ్చేలాగా
అతను కనుక మొబైల్ నెంబర్ సెల్ ఫోన్ తీసుకోగలిగితే అత్యంత అద్భుతమైన విజయం ఇతను సొంతం అవుతుంది. అలాంటప్పుడు కూడా ఇతను మొబైల్ నెంబర్ ఏ నెంబర్ తీసుకోవాలి, తీసుకుంటే 41 ఉండాలి, లేకపోతే 42 ఉండొచ్చు, 46 ఉండొచ్చు, అలాగే 50, 59, 60, 64 అట్లాగా ఈ సంఖ్యలు రావాలి. 7, 8 ఆ మొబైల్ నెంబర్లో ఉంటూ 41 కానీ, 42 కానీ, 46 కానీ, 50 కానీ, 59 కానీ, 60 కానీ ఆ 10 నెంబర్లో పూర్తి ఆ సంఖ్యలు కనుక వస్తే అత్యంత వైభవపేతమైన జీవితం ఈ వ్యక్తి యొక్క సొంతం అవుతుంది. అదే కాకుండా ఈ 2024 ప్రకారంగా ఈ వ్యక్తి ఈ రకంగా పేరు మార్చుకుంటే గోల్డెన్ లైఫ్ని ఎలా పొందుతాడు, అద్భుతమైన జీవితాన్ని ఇతను ఎలా పొందగలుగుతాడు, ఇతను ఎలా సాధ్యం అవుతుంది అని కనుక ఒక పరిశీలన చేస్తే ఇక్కడ మీకు చెప్పాను ఆల్రెడీ ఈ ఇయర్కి ఈ 2024కి రూలింగ్ ప్లానెట్ ఏదైనా ఉందంటే శని బలం, శాటర్న్ పవర్. ఈ శనికి మిత్రగ్రహాలు 3, 5, 6 అని చెప్పాను మీకు. అందులో ఇదిగో అత్యంత కీరోలు పోషించేటువంటి 5 ఉంది చూసారా. ఇక్కడ ఇతనికి ఏంజిల్ నెంబర్ 5 వచ్చింది, ఈ 8కి మిత్రగ్రహం 5 వచ్చింది, ఇతని బర్త్ నెంబర్లో 5 ఉంది. ఈ డేట్ ఆఫ్ బర్త్లో చూసుకుంటే కనుక 1, 4, 5లో ఏంజిల్ నెంబర్ 5 వచ్చింది. ఇతని పేరులో 5 ఉంది, పైథాగరస్ చాల్డియన్లో 5 ఉంది. ఈ నెంబర్ చూసుకుంటే కనుక ఈ యొక్క పిరమిడ్ నెంబర్లో చాలా అత్యంత శక్తివంతమైన 46 అనే సంఖ్య ఉంది. ఇతను లైఫ్లో అసలు కష్టం అంటే తెలియకుండా పెరుగుతాడు. అతను లైఫ్లో ఏది సాధించాలనుకున్నా 100% సాధిస్తాడు. ఇక్కడ ఈ పేరు చూసుకుంటే 46 బలం, సంఖ్యాబలం మంచిదే. ఇతనికి 1 లక్షన్నర 2 లక్షల్లో సంపాదించే కెపాసిటీ, అంతటి ఉద్యోగం రావాలి నెలకి అనుకుందాం. ఇక్కడ 31 ఉన్న కారణం చేత, 43 ఉన్న కారణం చేత అతని ఉద్యోగం 40,000కో, 60,000కో, లేకపోతే 80,000 దగ్గర ఆగిపోతుంది. అంటే సగం వరకే రీచ్ అవ్వగలుగుతాడు. ఇది ఎంత సపోర్ట్ చేస్తున్నా ఇతను ముందుకెళ్ళలేడు. కుటుంబ సమస్యలు ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి, అప్పులు ఉంటాయి, మానసికంగా కుదురుగా స్థిరంగా ఉండలేడు, అనేక రకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటాడు. దానికి తోడు 43 అంటే చెప్తుంటాను, ఇక్కడ 7, ఇది 31 అంటే ఇక్కడ 4. ఈ 2 కూడా రాహుకేతువులు. ఆ దోషం కూడా ఈ నెంబర్లు ఎక్కడా కనపడుతుంది. మీకు చూడండి, 46 అంటే 4 + 6 10, 1 వస్తుంది. ఇంకో బర్త్ నెంబర్ 1, పిరమిడ్ నెంబర్ కూడా 1 అయింది. అలాగే ఇతనికి మొత్తం 4 ప్లస్ ఏంజిల్ నెంబర్ 5 అయింది, డెస్ట్ నెంబర్ 4, ఏంజిల్ నెంబర్ 5 అయింది. చూసారా పేరు కూడా 41, 50లో వచ్చింది. అలాగే 78 మిస్ అయింది. ఈ 78 మిస్ అయిన నెంబర్తో ఫోన్ నెంబర్ తీసుకుంటే ఈ 2024 అనేటువంటి సంవత్సరం ఇతనికి కంప్లీట్గా గోల్డెన్ లైఫ్నే ఇస్తుంది. అభివృద్ధి అనేటువంటిది అతని జీవితంలో ఊహించుకోవాలంత స్థాయికి తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. ఇక్కడ నెలతో సంబంధం లేదు, వారంతో సంబంధం లేదు, తిథితో సంబంధం లేదు, నక్షత్రంతో సంబంధం లేదు. అంటే మామూలుగా అవి ఏమో చూడకుండా అవి ఒక న్యూమరాలజీ నేమ్ మోడిఫికేషన్ ద్వారానే ఈ సంవత్సరం ఇతనికి ఎంతటి అభివృద్ధిని ఇస్తుంది అని చెప్తాను. అలాగే ఇతను జీవితంలో ఇక్కడ సంవత్సరాలు మారుతూ ఉన్నా సరే ఈ పేరే వాడుతూ ఉంటే ఈ డేట్ ఆఫ్ బర్త్కి, బర్త్ నెంబర్కి, డెస్ట్ నెంబర్కి, ఏంజిల్ నెంబర్కి అన్ని అనుకూలంగా ఉన్న సంఖ్యాబలంలో పేరు ఉన్న కారణం చేత జీవితంలో సుస్థిరమైన అభివృద్ధి సాధిస్తూ ఉంటాడు. ఇంకా క్లియర్గా చెప్పుకోవాలంటే ఇతను వాడేటువంటి వాహనం యొక్క సంఖ్య కూడా మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇతర వాహనం యొక్క సంఖ్య ఇక్కడ AP 39 BH 2358. ఉదాహరణగా ఈ నెంబర్ వాడుతున్నాడు అనుకుందాం. 4 నెంబర్లే వాడతారు లాస్ట్లో, అంటే 2, 3, 5, 10, 18. అంటే సహజంగా దీన్ని నెంబర్ 9గా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది కూడా లెక్కేసుకోవాలన్నమాట. అంటే 9, 18, 21, 23, 27. అంటే 27 ప్లస్ ఇది ఒక 9, అంటే 27, 9 లెక్కేసుకుంటే కనుక ఇతనికి ఈ వెహికల్ నెంబర్ ఎంత బై ఎంత వచ్చింది చూసుకుంటే కనుక 36లో ఉంది. అంటే 3, 6 అన్నా కూడా మంచి వెహికల్ కాదు, 9 అన్నా మంచిది కాదు, 3, 6 అన్నా కూడా మంచిది కాదు. ఎందుకు కాదు, ఇతను లక్కీ నెంబర్ 9 ఎందుకు కాదు అని చూసుకుంటే ఇక్కడ మీకు ఏంజిల్ నెంబర్ 5 వచ్చింది. 5 అంటే బుధబలం. ఇక్కడ 5కి యాంటీ అనమాట నెంబర్ 9. 9 అనే సంఖ్యాబలం యాంటీ, వ్యతిరేకమైన శక్తి. ఇక్కడ మీకు లాస్ట్ 4 డిజిట్స్ కూడా 2, 3, 5, 8 అంటే 9 వచ్చింది. అది మంచి కాదు. ఈ మొత్తం క్యాల్కులేట్ చేసిన అతనికి 9 వచ్చింది. అంటే ఈ యొక్క బైక్ ఏ నెంబర్లో ఉంది, 9/9, కంప్లీట్ విరుద్ధమైనటువంటి నెంబరు. ఈ నెంబరు ఇతరులకు తెలిసి కానీ తెలియక నెంబర్ 9 కావాలని తీసుకుంటే సమస్యలు పాలవుతాడు.
100% ప్రాబ్లమ్స్ ఫేస్ చేయవలసిందే ఈ వెహికల్ నెంబరు ఈ వ్యక్తికి కనుక ఉంటే కనుక. అలాంటప్పుడు ఈ వెహికల్ నెంబరు ఇది కాకుండా మంచి నెంబర్ ఇందా చెప్పినట్టుగా నెంబర్ 5 కానీ నెంబర్ 6 కానీ 4 కూడా వెహికల్ నెంబర్ తీసుకొచ్చేతను. అలా తీసుకున్నా అసలు వెహికల్స్కి నెంబర్ 1 ఆల్వేస్ గుడ్ నెంబర్. 1 కనుక సంఖ్య ఉంటే వాడుకునే వాళ్ళకి చాలా మంచిది. ఇలాగా అక్షరాలతో కూడిన సంఖ్యలన్నీ కూడా కూడిన 46 కానీ లేకపోతే 45 కానీ 45 కాదు 46 కానీ లేకపోతే 50 46 ఎక్కువగా వస్తే వెహికల్కి చాలా చాలా మంచిది అనమాట. ఈ 46 వచ్చేలా తీసుకుంటే చాలా మంచిది. లేకపోతే ఈ అంకెలన్నీ కూడా అనుకోండి అక్కడ కూడా మనకి 19 కానీ 19 వస్తే చాలా మంచిది. 46 వస్తే ఇంకా మంచిది. నెంబర్ 1 వచ్చేలా చూసుకుంటే ఇంకా టాప్ లెవెల్లోకి ఈ వ్యక్తి యొక్క జీవితం ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఈ 2024లో కొంతమంది ఇలా పేరు మోడిఫై చేయకుండా ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఏమి వేయకుండానే వాళ్ళ యొక్క పేర్లు బాగుంటాయి. పేర్లో మంచి వైబ్రేషన్స్ ఉంటాయి, పిరమిడ్లో మంచి వైబ్రేషన్స్ ఉంటాయి. వాళ్ళు వాడే మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్కి పేరుకి అనుకూలంగా సెట్ అయిపోయి ఉంటుంది. వాస్తు కూడా సెట్ అయిపోయి ఉంటుంది. అతను వాడే వెహికల్ నెంబర్ కూడా తెలిసి కానీ తెలియక కానీ సెట్ అయిపోయి ఉంటుంది. అలాంటి వ్యక్తులు చూడండి ఆ రోజు కన్నా ఆ రోజు వాళ్ళు డెవలప్ అవుతూనే ఉంటారు. మనం వాళ్ళ కళ్ళ ముందు చూస్తూ ఉంటాం, మన కళ్ళ ముందే వాళ్ళు ఎదిగిపోతూ ఉంటారు. మనం ఇలాగే ఉంటాం. వాళ్ళు అంచెలంచెలుగా ఆ రోజు కన్నా ఆ రోజు అత్యంత ఉన్నతమైన స్థాయికి ఉచ్చ స్థితికి వెళ్ళిపోయి మహారాజులా బతికేటువంటి ఐశ్వర్యంతోటి మంచి భార్య, మంచి పిల్లలు, ఆడపిల్ల కనుకైతే మంచి భర్త, మంచి సంసారము, మంచి ఉద్యోగము, మంచి సంపద, వెళ్ళిన ప్రతి చోట కలిసి రావటము, అదృష్టలక్ష్మి వాళ్ళని వరించడము, ఆ జన్మాంతము కూడా వాళ్ళ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తులకి కావాల్సినంత సంపదలు వీళ్ళు సమకూర్చడము. వీళ్ళకి అందరి సపోర్ట్ ఉంటుంది, ఎవరు వ్యతిరేకించే వాళ్ళు ఉండరు. మంచి స్నేహితులు ఉంటారు, మంచి కుటుంబం ఉంటుంది, అలాగే మంచి ఉద్యోగాలు ఉంటాయి, మంచి సంపాదన ఉంటుంది, మంచి వాహనాలు ఉంటాయి, మంచి ఆహారం ఉంటుంది, హైజీనిక్గా ఉంటారు. ఇట్లా సొసైటీలో మంచి పేరు తెచ్చుకుని మంచి ప్రదేశాల్లో నివసించే యోగ్యత కూడా ఇలాంటి పేరులో కనుక ఉంటే ఉంటుంది. పేరులో సంఖ్యాబలం ఉండడం వల్ల, మన డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా సంఖ్యాబలం ఉండడం వల్ల, మొబైల్ నెంబర్ కానీ వెహికల్ నెంబర్ కానీ అనుకూలంగా ఉండడం వల్ల, పిరమిడ్ నెంబర్ అనుకూలంగా ఉండడం వల్ల ఇవన్నీ పాజిటివ్ వైబ్రేషన్స్ రిలీజ్ అవుతాయి. ఈ సంవత్సరంలో ఉండేటువంటి సంఖ్యాబలాలు అనుకూలంగా వచ్చిన సంవత్సరాల్లో మరింత అభివృద్ధి, డబల్ ధమాకా అంటాం అనమాట. ఇక్కడ మీకు 8 వచ్చింది, 5 మిత్ర సంఖ్య అయింది, ఇవన్నీ కూడా 5లో ఉన్నాయి. ఇతనికి అదృష్టం మామూలుగా కలిసి రాదు, ఒక వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. ఒక రేంజ్లోకి వెళ్ళిపోతాడు. మారుతి కారులో తిరిగే వ్యక్తి సడన్గా మనం బెంజ్ కారు కొన్నా, ఆడి కారు కొన్నా ఆశ్చర్యపోకలేదు. అలాంటి లెవెల్కి వెళ్ళిపోతాడు. ఒక చిన్న కారు కొనుక్కునే వ్యక్తి, లేకపోతే చిన్న 4 రేకుల షెడ్ల ఇంట్లో ఉండే వ్యక్తి కూడా ఇలా మాడిఫై చేసుకోగలిగితే దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ ఒక ఏడాదికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో చాలా ఖరీదైన బంగ్లాల అతను ఉండే అవకాశం కలుగుతుంది. అత్యంత విలాసవంతమైన జీవితాన్ని పొందే అవకాశం కలుగుతుంది. ఎందుకోసమని వాళ్ళు పడే కష్టం ఫలిస్తుంది. ఇక్కడ టాలెంట్ ఉంది. 46లో బాగా చదివించుకున్నారు, బాగా చదివాడు, మంచి మార్కులు వచ్చినాయి, ఉద్యోగం రావట్లేదు, ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరైన ఉద్యోగం లేదు. వచ్చిన ఉద్యోగం కూడా అరాకొరా ఉద్యోగంతో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా అనేక రకాల సమస్యలు. ఎప్పుడైతే ఇలా మారాయో లైఫ్ స్టైల్ మొత్తం మారిపోతుంది. ఇదే 11 నెంబర్లో ఉంది, ఇదే 11 అక్షరాల్లో పేరు కూడా ఉంది. ఇలాగా ఏ సంవత్సరంలో అయినా సరే ఏ వ్యక్తి అయినా అదృష్టాన్ని పొందవచ్చు. ఈ రకంగా పేరు ఆ రకంగా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ మార్చుకోగలిగితే. కాబట్టి ఈ రకంగా చేసే ప్రయత్నం చేయండి. ఈ సబ్జెక్ట్ అంతా మీకు పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. న్యూమరాలజీ అనేటువంటిది గ్రహస్థితులకి అనుకూలంగానే ఉంటుంది. ఎప్పుడు చెప్తుంటాను, నవగ్రహాల యొక్క ప్రభావమే అక్షరాల రూపంలో, అంకెల రూపంలో మనకి ఈ రోజుల్లో కనపడుతోంది. జ్యోతిష్ శాస్త్రం ఎంత గొప్పదైనప్పటికీ జ్యోతిష్ శాస్త్రానికి కూడా చాలా సపోర్ట్ ఇచ్చేటువంటి ఈ యొక్క విద్య కూడా సంఖ్యాశాస్త్రము. సంఖ్యాశాస్త్రంలో మరిన్ని అభివృద్ధిని కూడా సాధించే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుందని చెప్పని ఈ కార్యక్రమం చూసిన మీకు మరీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమం మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేయబోయే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే ఇంటిమేట్ చేయబడుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయాల్సిన అవసరం లేకుండా తదుపరి వచ్చే కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.